హాయ్ మాస్టర్ షెఫ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం బూర్లు ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దోళ్ళు అందరూ కూడా ఇష్టపడి తింటారు. వీడియో స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఇక్కడ నేను వచ్చేసి పెసరపప్పు 1/2 kg తీసుకున్నాను. మనం పెసరపప్పు ఎంత తీసుకుంటే సేమ్ క్వాంటిటీ పంచదార తీసుకోవాలి. పంచదార 1/2 kg, మైదాపిండి 1/2 kg, యాలకి ఒక 10 నుండి 15 ఫ్లేవర్ కోసం, ఒక కొబ్బరికాయ. ఇప్పుడు మనం ముందుగా పెసరపప్పు అనేది నానబెట్టాలి. నానబెట్టే ముందు ఒక 2 సార్లు వాష్ చేసుకుంటే ఆ పప్పులో ఉండే కెమికల్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం నీరేసి మనం ఈ పప్పు అనేది 3 hours నానబెట్టాలి. 3 hours అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పప్పు వేసుకొని మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కచ్చాపిచ్చిగా రుబ్బేద్దాం. మన రుబ్బు వచ్చేసి చూడండి, ఇలాగ బరక ఉండాలా. నైస్గా మాత్రం మనం రుబ్బకూడదు. బూర్లకి బరక ఉంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక స్టీల్ పాత్ర తీసి ఇక్కడ మనం ఇడ్లీ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ దానికోసం ఒక బౌల్లో వేసిన తర్వాత లెవెల్ చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి ఒక స్టాండ్ పెట్టిన తర్వాత మనం ఒక 2 గ్లాసులు నీరు వేసి ఇడ్లీ మనం కుక్కర్లో ఉడకబెడుతున్నాము. ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టట్లే, కుక్కర్లో అయితే ఈజీగా వేగం అయిపోతుంది. ఇప్పుడు 4 to 5 విషయాలు రానిద్దాం. ఇక్కడ నేను మైదా పిండి 1/2 kg తీసుకున్నాను కదా, మైదా పిండి కొంచెం జల్లిడి చేసేస్తే ఏమైనా డస్ట్ ఏమంటే ఫిల్టర్ అయిపోతుంది. మనకి మైదా పిండి కూడా టేస్ట్గా ఉండాలని నేను ఇక్కడ కాఫీ టీ తాగుతాం కదా, ఆ గ్లాస్లో పంచదార యాడ్ చేస్తున్నాను. కాకపోతే బూర్లకి పెసరపప్పు ఎంత క్వాంటిటీతో పంచదార అంతే క్వాంటిటీ అక్కడ పాకంలో వేయాలి. ఇది సపరేట్ అండి. ఒక చిన్న గ్లాస్తో పంచదార తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తగినంత నీరు వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపాలండి. నీరు అనేది ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసి ఇలా ఈ క్వాంటిటీ ఉంటే చాలు. చూపిస్తున్నాను కదా, ఇలాగ ఉండాలి. మనకి ఇలా చెయ్యి ఒత్తి పెడితే మనకి చెయ్యికి అంటాలి. కోటింగ్ అనేది ఇలాగ వస్తే బూర్లు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొబ్బరికాయ తురిమేద్దామా. ఇప్పుడు తురుముకున్న తర్వాత ఒకవైపు మనం విషయాలు కూడా వచ్చేస్తాం చూడండి. 4 నుండి 5 గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ బయటికి తీసి చాకుతో ఫస్ట్ టెస్ట్ చేయాలి. చాకుకి అంటలేదంటే బాగా ఉడికింది అని, చాకుకి ఏమైనా పచ్చిగా అంటిందంటే ఇంకా ఉడకలేదని. ఇక్కడ మన ఇడ్లీ వచ్చేసి 5 విషయాలకి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా చాకుతో కోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇడ్లీ ఇంపార్టెంట్ అండి, బాగా ఉడకాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ని ఇలా తీసి ప్లేట్లోన చల్లగా అవ్వడానికి వదలాలి. చూస్తున్నారు కదా ఎలాగ ఉడికింది, చూడడానికి చాలా బాగుందా. ఇప్పుడు మనం చేయితోటి చల్లగా అయిన తర్వాత ఇలాగా చిన్న ముక్కలుగా ఇలాగ చేసుకోవాలి. చూశారు కదా ఇలాగా. దీనికే కుడుము ఇప్పిన బూర్లు అని కూడా పేరు ఉన్నదండి. ఇక్కడ పంచదార పాకంకి నేను చెప్పాను కదా 1/2 kg పంచదార తీసుకున్నాను. ఒక ప్యాన్లో పంచదార వేసి 1 గ్లాస్ నీరు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో చేయొద్దు, పంచదార అంటేస్తుంది. చూసారు కదా, 5 నిమిషాలకి మనం ఇలా పంచదార మెల్ట్ అయిన తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇలాంటప్పుడు మనకి పంచదార వచ్చేసి ఎక్కువ పాకం రాకూడదండి, తేనె పాకం వస్తే చాలు. చూడండి ఇప్పుడు పాకం రెడీ అయిపోతుంది కదా, ఇలా ఉంటే చాలు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకసారి మీకు డౌట్ ఉంటే ఇలా చేయిలో నలుగొత్తి చూస్తే తీగ పాకం లాగా వస్తే చాలు. సేమ్ తేనె పాకం అండి, కష్టమేట్లేదు. ఇప్పుడు మనం కుడుము ఇప్పినాము కదా, ఆ కుడుము తురుము వేసుకొని కలిపి ఏలకి పౌడర్, స్వీట్ అనే తర్వాత ఫ్లేవర్ లేకపోతే ఎలాగండి టేస్ట్గా ఉండదు. ఏలకి పౌడర్ ఒక 3 స్పూన్లు వేసుకొని ఇలాగా చూడండి మనం ఉండకడితే అయిపోయినంత వరకు మనం కలుపుతుండాలి. ఒక 5 నుండి 10 నిమిషాలు అవుతుంది ఈ ప్రాసెస్. ఇప్పుడు అయిపోయింది కదా, మన బూర్లకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉండలు చుట్టేద్దాం. ఉండలు అనేది ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టి మనం మైదా పిండిలో ఆ ఉండలు డిప్ చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి మనం ఒక 10 వరకు వేసుకోవచ్చు. మైదాపిండి ఈ క్వాంటిటీ ఉంటే మనం చేసే బూర్లు పర్ఫెక్ట్గా వస్తుంది. మైదాపిండి ప్లేస్లో మినపప్పు బియ్యం పిండి కలిపి అది కూడా బ్యాటర్ రెడీ చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా చేసేటప్పుడు ఆ క్వాంటిటీ కూడా చేసి చూపిస్తాను.
చూసారా మనకి అవుటర్ లేయర్ వచ్చి ఎంత పల్చగా వచ్చింది చూడండి. పల్చగా ఉంటే బూరెలు చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ఫుల్గా ఉందా చూడడానికి. ఈ బూర్లకి ప్రసాదం బూర్లు అంటారు, కుడుమిప్పిన బూర్లు అంటారు, పెసరపప్పు బూర్లు కూడా అంటారు. 3 పేర్లు ఉన్నాయి చూడండి. నాకు ఈ బూర్లు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎప్పుడు మా అమ్మకి అమ్మ పెసరపప్పు బూర్లు చేయంటే మా అమ్మ ఈ బూర్లు చేసి ఇచ్చేవారు. అప్పుడు నాకు చాలా ఇష్టం. చూశారు కదా మన అవుటర్ లేయర్ ఎంత పల్చగా ఉంది. బూర్లు కూడా చాలా చాలా టేస్ట్గా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.